ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. దేవునికి వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దామా? చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. ఇక్కడ మనం దేవునికి వాక్యాన్ని మనం చూడగలిగితే, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా ఉంటారు అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవునికి వాక్యం చెప్తున్న మాట, మనల్ని బాధ పెట్టేవారు గాని, మనల్ని ఇబ్బంది పెట్టేవారు గాని దూరం అవుతారు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటావో, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటావో, నమ్మకం కలిగి ఉంటావో, ప్రభుకి ప్రార్థన చేస్తావో, దేవుని కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, ఖచ్చితంగా అప్పుడు నిన్ను బాధించే వారిని దూరపరుస్తాడు దేవుడు. ఎందుకయ్యా అంటే, నిన్ను బాధించే వారు నిన్ను ఇబ్బంది పెడుతున్న పరిస్థితిలో నిన్ను దూరపరిచి ఆయనకు సమీపస్తులుగా చేసుకుంటాడు. ప్రేమ, ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్లో మనం అనేక మంది భక్తి పరులను మనం చూస్తాం. దేవుని యందు విశ్వాసంతో నమ్మకంతో వారు ఉన్నారు కనుక వారిని బాధించే వారందరి చేతిలో ఉండి దేవుడు వారిని విడిపించాడు. ఈ రోజున నిన్ను కూడా విడిపించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నువ్వు భయపడుతున్నావా, బాధపడుతున్నావా? నిన్ను బాధించే వారి చేతిలో నుండి విడిపించాలనేది దేవుని ఆశ. ఈ రోజు అట్టి కృప దేవుడికి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు భయపడద్దు. నువ్వు భయపడతా ఉన్నావు, అందుకే తేటగా దేవుడు నీతో చెప్తా ఉన్నాడు. ఎందుకు భయపడుతున్నావు? నీ పక్షంలో ఉన్నది ఎవరు? నీ పక్షంలో ఎలాంటి వాడు ఉన్నాడో ఇంకా నువ్వు ఆలోచన చేయట్లేదా? అర్థం చేసుకోవట్లేదా? సర్వోన్నతుడైన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉన్నావు, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు, దేవుడి కుమారుడిగా ఉన్నావు. నిన్ను చూసినప్పుడు సాతానుకు సైతం వణుకు పుట్టేంత పరిస్థితిలో నువ్వు ఉండాలి. ఎందుకయ్యా అంటే, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నిన్ను ఎవరు ఏమి చేయగలరు అనేది నువ్వు ఆలోచించుకోవాలి. ఒకవేళ బాధించేవారు ఒకవేళ లేసినా వారికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వారికి నువ్వు జడియాల్సిన అవసరం లేదు. ఎందుకయ్యా అంటే, దేవుడు నీకు సహాయం చేస్తాడు, వారిని దూరపరుస్తాడు. ఈ దినాన తేటగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకొని ప్రభుతో మాట్లాడు. ప్రభువా, ఈ రోజు నాతో మాట్లాడే ఉదయకాల సమయంలో ఈ మాటలు నా జీవితంలో ఫలింపచేయండి ప్రభువా, మీరు నాకు తోడుగా ఉండండి అని ఈ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు తప్పక నీ సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ వందనాలు ప్రభువా, తేటగా ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. నిజమే ప్రభువా, బాధించే వారిని బట్టి అయ్యా ఎంతో కృంగిపోతున్న వారు ఉన్నారు నాయనా. అయ్యా అలాంటి వారికి నైనా ఇప్పుడు ఈ దినాన ఈ మాటల చేత మీరు బలపరిచారు, అందుని బట్టి వందనాలు. వారిలో గొప్ప కార్యము జరుగును గాక ప్రభువా, వారిలో గొప్ప ధైర్యం నింపండి అయ్యా. మీరే వారికి తోడుగా నేడుగా ఉండి వారి విశ్వాస జీవితంలో ఇంకా ముందుకు నడిపించమని, దీవించి ఆశీర్వదించమని, కృపచేత నింపమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.